రండి, ఉపవాస ప్రార్థనలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో 40 దినములు ఉపవాస ప్రార్థన మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఏం చేశాడు? ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన 40 దినాలు ఉపవాస ప్రార్థనని మనము 40 కోణాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క అంశం ఒక్కొక్క రీతిలో మనకు ప్రభు బయలుపరిచిన కోణంలో మనం ప్రార్థన చేసుకోవడానికి కొన్ని కోణాలు మనం ధ్యానిస్తున్నాం. దాంట్లో ఈరోజు ఎన్నోవ వారం ఇది? 14వ శనివారం. ఎన్నో శనివారం అండి? 14. అంటే 13 శనివారాలు అయిపోయిన యేసు ప్రభు వారి గురించి ధ్యానించడం. 40లో అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలో 40 అంశాలు ఉంటాయి. 40 అంశాలు ఇప్పటికీ 13 అయిపోయినాయి. ఇది 14వ ఉపవాస ప్రార్థన కూడిక. కాబట్టి 14వ ఉపవాస ప్రార్థన కూడికలో మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటంటే, ఒక చక్కటి మాటలు రాయబడుతున్నాయి. ఏమని? 6వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడు అయితే కిందకు ద్రోకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. ఇక్కడ ఒక మాట రాయబడుతుంది. గత వారం మనం ఆయన్ని దూతల చేతులతో ఎత్తుకోవడం కాదు, కానీ ఆయనే తన అరచేతిలో మనం పెట్టుకోవడానికి ఉపవాస ప్రార్థన చేసిన అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనం చూసే మాట ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా అని రాయబడుతూ వచ్చింది. ఆయన ఉపవాస ప్రార్థన చేసుకుని దేనికండి? ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే, ఆయన పాదం రాతికి తగలటానికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పాదము రాతికి తగలటానికి కాదు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఏదో ఆయనకి రాళ్ళు ఏదో హాని చేయటానికి ఆయన ఉపవాస ప్రార్థన చేయట్లా. మరి ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేశాడంటే, అనేకమైన రాళ్ళను తీసేయటానికి. ఏమి చేశాడు? ఆయనకి రాయి తగలటం కాదు, అనేకమైన రాళ్ళు ఉన్నాయి. ఈయనకి రాయి తగలటం కాదు, అనేకుల దగ్గర రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఈరోజు మనం ధ్యానించే దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారు మొదటి ఉపవాస ప్రార్థనలో 14వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట అంటే, యేసు ప్రభువారు దేని కొరకు ఉపవాసం చేశాడండి? అనేకుల్లో ఉన్న రాళ్ళు తీసేయడానికి. ఆయనకి రాయి తగలటం కాదు, అనేకుల్లో ఉన్న రాళ్ళను తీసేయడానికి. అసలు ఆ రాళ్ళు ఎలాంటివి? అనేకుల దగ్గర ఉండే కొన్ని రాళ్ళు, లేదా అనేకుల లోపల అనేకుల దగ్గర ఉండే అనేకుల దగ్గర ఉన్నటువంటి రాళ్ళు ఎలాంటివి? ఆ రాళ్ళు తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆ రాళ్ళు ఎలాంటివో మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్య వెలుగులో ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీరు ఎంతైనా గొప్ప దేవుడు, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకాయ మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి స్తోత్రములు. ఈ సమయంలో వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకే నిలబడేవాడినైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడినైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికే ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని. ఈరోజు 14వ ఉపవాస ప్రార్థన ప్రభా, మొదటి ఉపవాస ప్రార్థన 14వ కోణం ప్రభా, మీరు ఉపవాస ప్రార్థన చేశారు. వాటిని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఏవేవి అన్నది కొన్ని అంశాలు ఉండే, వాటిని బట్టి జ్ఞాపకం చేసుకుంటుండగా ఈరోజు 14వ కోణం ఎంత దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. మాతో మీరు మాట్లాడమని, మీ ఉద్దేశాలు బయలుపరచమని ప్రార్థిస్తూ, ఈరోజు ఉపవాస ప్రార్థన ద్వారా మేము ఎట్లా ప్రార్థించాలో, మాలో ఉన్న రాళ్ళు ఎటువంటియో, లేదా మా దగ్గర ఉన్న రాళ్ళు ఎటువంటియో, వాటిని మేము పోగొట్టుకోవడం కొరకు కూడా మేము కూడా ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నట్లు సహాయం చేయమని, ఈరోజు వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని. వాక్యం ధ్యానించడానికి నేనైతే బలహీనునే వాస్తవానికి, కానీ మీరు బలపరిచారు, వందనాలు. ఇంకా బలపరిచే దేవుడి, ఇంకా బలహీనతలు ఎక్కడ ఉండేవో బలపరిచి మీరు మీ పునరుద్ధాన శక్తి ద్వారా వాడుకునమని. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ముందున్న సమయం ఎంత దీవించమని, ఈరోజు పరిచర్య ఎంత దీవించమని, వచ్చిన వారందరూ బట్టి స్తోత్రములు. రావాల్సిన తరబడి తీసుకురండి నా తండ్రి. మరి రేపు పునరుద్ధాన పరిచర్య కొరకు ఈ రాత్రి రామారావు గృహంలో కూడిక, రేపు పునరుద్ధాన పరిచర్య కొరకు అదే రీతిలో తండ్రి సోమ, మంగళ, బుధవారాల్లో 3 రోజులు
ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థనలు కూడా ఎంతో దీవెనకరంగా చేయమని, అన్నిటిని మీకు అప్పచెబుతూ, పరిచయాలన్నీ మీకు అప్పచెబుతూ ముందున సమయంతో దీవించి, ఈరోజు వాక్యం ఎంతో దీవించమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకుని మాతో మాట్లాడక తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ కొన్ని మాటలు రాయబడుతూ వచ్చినాయి. ఏంటి మాటలు అని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక విషయం రాయబడుతుంది. ఏమని? యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాతానుడు వచ్చి అంటాడు కదా యేసు ప్రభు దగ్గరికి, నువ్వు ఆకాశం శిఖరం మీద నుంచి దూకు, ఒకవేళ దూకితే నీ కాళ్ళకి రాళ్ళు తగలకోకుండా తండ్రి దూతలకు ఆజ్ఞాపించి కాపాడుతాడేమో అంటాడు. చూడండి, రాయి తగలటానికి, రాయిని తగిలించుకోవడానికి కాదు ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆయనకి రాళ్ళు తగలటం ఏంటి? అనేకుల్లో ఉన్న రాళ్ళుని, అనేకుల దగ్గర ఉన్న రాళ్ళని తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అనేకుల దగ్గర ఉన్న రాళ్ళు ఎలాంటివి అని అంటే, మొదటి రాయిని చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం. మొదటి రాయి ఎలాంటిది? యోహాను సువార్త 11వ అధ్యాయము 38వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 11వ అధ్యాయం 38వ వచనం. యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి వద్దకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. కాబట్టి మొట్టమొదటిగా మనం చూసినట్టయితే యేసు ప్రభువారు ఎలా వచ్చాడండి? యేసు మరలా తనలో తాను మూలుగుచు సమాధి వద్దకు వచ్చాను. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి కోణం ఏంటి? ఆయన ఎలాంటి రాయిని తీసేయటానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడంటే, మొట్టమొదటిగా ఇక్కడ చూసినట్టయితే మూలుగుచున్నాడు అని అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఒక వ్యక్తి ఎప్పుడు ఏడుస్తాడు చెప్పండి? మా యోహాను సువార్త 11వ అధ్యాయం 35వ వచనంలో రాయబడుతూ వచ్చింది, యేసు కన్నీళ్లు విడిచినని రాయబడుతుంది. ఒక వ్యక్తి ఎప్పుడు ఏడుస్తాడు అంటే బాధలో ఉన్నప్పుడు ఏడుస్తాడు. ఎప్పుడు ఏడుస్తాడండి? బాధలో. నేను అడిగేది ఏడుపు గురించి, ఆనంద బాష్పాల గురించి కాదు. ఆనంద బాష్పాలు అంటే ఆశ్చర్యమైన క్రియ, అనుకోని రీతిలో దేవుడు మన ఎలా జరిగించింది, అప్పుడు ఆనంద బాష్పాలు వస్తాయి, దేవుడు ఇది జరిగించాడు. కానీ ఒక వ్యక్తిలో ఏడుపు ఎప్పుడు వచ్చింది? బాధ ఉండప్పుడు. సో ఇక్కడ ఈ రాయి ఎలాంటిదంటే, ఒక కోణంలో చెప్పాలంటే బాధించేటటువంటి రాయి. ఎలాంటి రాయి అండి ఇది? బాధ పెట్టేటటువంటి రాయి. ఈ రాయి గుహ ఎదుట రాయి. దీన్ని రెండు కోణాలు ఉండే, ఒక కోణం ఇప్పుడు చూస్తున్నాం. ఎలాంటిదంటే, మొట్టమొదటిగా యేసు ప్రభువారు కాళ్ళు రాళ్లకు తగలటానికి దూతలకు ఆజ్ఞాపించవసరంలా, ఆయనే అనేకుల దగ్గర ఉన్న రాళ్ళను తీసేయడానికి ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాడు. అనేకుల దగ్గర ఉన్న రాళ్ళు ఎలాంటివి అని అంటే, మొదటి రాయి ఎలాంటిది? బాధపరిచేటటువంటి రాయి. చూడండి, మనం ఎప్పుడైనా ఇంకా ముందరికెళ్తే ఈ రాయి గురించి చాలా విషయాలు ఉంటాయి. మనం ఎప్పుడైనా ఏదైనా రాయి తీసుకుని మన చేతికి ఇట్లా కొట్టుకున్నామనికి ఎట్లా ఉండేది? ఒక రాయి తీసుకుని ఇట్లా కొట్టుకుంటే ఎట్లా ఉండేది? దెబ్బ తగిలింది. దెబ్బ తగిలిన తర్వాత ఏమొచ్చింది? రక్తం బయటకు వచ్చేది. రక్తం బయటకు వచ్చిన తర్వాత మనలో నుండి బాధ వచ్చింది. అబ్బా, ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను అంటాం. ఇప్పుడు ఇలా ఒక రాయి ఎలాంటిదంటే, యోహాను సువార్త 11:38 ప్రకారం మూలుగుచ్చు అంటే బాధ ఉంది లోపల. ఈ రాయి ఎలాంటిదంటే మానవుని బాధపరిచేటటువంటి రాయి. ఎలాంటి రాయి ఇది? మానవుని బాధపరిచేది. అంటే మానవుడి జీవితంలో, మానవుని యొక్క జీవితాంతం మనం గమనించినట్లయితే, ఆ మానవుడి జీవితానికి రాయి ఎలా ఉందంటే బాధపరిచేదిగా ఉంది. మొట్టమొదటి రాయి మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఈ బాధపరిచేటటువంటి రాళ్లను తీసేయడానికి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నాడు. ఆయన ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నాడంటే, బాధపరిచే రాళ్ళు ఉండే కొన్ని. యేసు ప్రభువారు ఆ గుహ దగ్గరకు వచ్చి, ఆ రాయి దగ్గరకు వచ్చి మూలుగుతూ వచ్చాడంటే అర్థం ఏంటి? ఆ రాయి బాధపరిచిన అనుభవం ఉంది. రాయి అని ఇక్కడ పర్టికులర్గా ఎందుకు అంటున్నారంటే, అక్కడ రాయి తర్వాత ఎవరున్నారు? లాజరు ఉన్నారు, చనిపోయి సమాధి చేయబడి ఉన్నాడు. అడ్డం ఏముంది? రాయే ఉంది. కాబట్టి ఇక్కడ మొదటి మాటలు, అందుకనే బాధపరిచిన రాయి అని మనం అంటున్నాం. కాబట్టి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేయడానికి గల మొదటి కోణం ఏంటంటే, బాధపరిచేటటువంటి రాళ్లను తీసివేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దేని కొరకండి? బాధపరిచేటటువంటి రాళ్లను తీసేయడం అంటే, మనుషుల్ని బాధ పెట్టే రాళ్ళు ఏవైతే ఉన్నాయో, మనుషుల దగ్గరే ఉంటూ మనుషులు బాధ పెట్టే రాళ్ళు ఏవైతే ఉన్నాయో, ఆ రాళ్ళన్నిటిని కూడా తీసివేయడానికి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేసుకోవాలంటే, ఈరోజు ఉపవాస ప్రార్థన మనం కూడా మూలుగుచు వేదనతో ప్రభు దగ్గరికి వచ్చిన మనం కూడా దేని కొరకు ఉపవాస ప్రార్థన చేయాలంటే, మనల్ని బాధ పెట్టే రాళ్ళు మన దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఏ రాళ్ళు అయితే మనల్ని బాధ పెడుతున్నాయో, రాయి అంటే ఎలా ఉంటుంది? అది మనుషుడికి నొప్పిని, బాధని, ఏడుపుని తీసుకొచ్చింది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే,
నా జీవితంలో ఏదైతే ఏడ్పుని తీసుకొచ్చేవి, బాధను తీసుకొచ్చేవి, నొప్పిని తీసుకొచ్చే రాళ్ళు ఏవైతే మన జీవితాల్లో ఉన్నాయో అవి మనల్ని బాధ పెడుతున్నాయి. అవి రాళ్ళు లాగా మన జీవితాల్లో స్థిరస్థాయిగా ఉండిపోయినాయి. ఇప్పుడు చూడండి, ఇంటికి మనం హద్దు రాళ్ళు వేస్తాం, అవి అట్టాగా ఉండిపోతామండి. ఇల్లు కట్టుకుంటాం, ఆ రాళ్ళు అట్టాగా ఉంటాయి కొంతకాలం, అంటే ఉన్నంతకాలం, ఇల్లు పడగొట్టినంతకాలం ఆ రాళ్ళు అట్టాగా ఉంటాయి. అట్లాగే కొన్ని రాళ్ళు మనలో ఉండి మనల్ని బాధించే రాళ్ళు ఉన్నాయి. అవి మనకి ఏ రాళ్ళు మనల్ని బాధిస్తున్నాయో మనకు తెలియదు. అనారోగ్యమే ఒక రాయిలాగా మారవచ్చు, బలహీనత ఒక రాయిలాగా మారవచ్చు, ఇంకా ఒక వ్యాధులే ఒక రాయిలాగా మారవచ్చు, ఒక కష్టమే ఒక రాయిలాగా మారవచ్చు, ఒక బాధే ఒక రాయిలాగా మారవచ్చు. అంటే ఎటువంటి రాళ్ళు మన జీవితంలో ఉన్నాయో అవి మనల్ని బాధ పెడుతున్నాయి. ఈ యొక్క ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో యేసు ప్రభువు చేసిన ఉపవాస ప్రార్థన 14వ కోణాన్ని చూస్తున్నాం. మొదటి ఉపవాస ప్రార్థనలో ఎందుకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడంటే, బాధపరిచే రాళ్ళు, అంటే మనుషుల్ని బాధపరిచే రాళ్ళు, మనుషుల్ని బాధ పెట్టే రాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు నా జీవితంలో మనల్ని బాధ పెట్టే రాళ్ళు ఏమున్నాయో అవి పోవడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. మనల్ని బాధ పెట్టే రాళ్ళు ఏంటి? అసలు మానవుడి శరీరంలో రాయి ఉండిద్దా లేదా? రాయి ఉండిద్దా మానవుడి లోపల? బాధ కాదు నేను అంటుంది, మానవుడి దేహంలో రాళ్ళు ఉంటాయా లేదా? ఉంటాయి. ఏ రాళ్ళు ఉంటాయి? కిడ్నీలో స్టోన్స్ అంటారు, అంటే కిడ్నీలో రాళ్ళు ఉంటాయి. అవునుగా. గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటారు, గాల్ బ్లాడర్లో స్టోన్స్ అంటే అక్కడ రాళ్ళు ఉంటాయి అని అర్థం. అంటే రాళ్ళు మానవుల లోపలికి ఉంటాయి, అవే మనల్ని బాధపరుస్తూ ఉంటాయి. ఒక్కోసారి కిడ్నీలో ఉన్న రాళ్ళు ఎన్ని బాధపరచం. ఇప్పుడు చూడండి, మన సీనన్న ఉన్నాడు కదా, ఎవరు? ఆ శోభక్క సీనన్న, అట్టంటే బాగా తెలిసింది. సీనన్న వాళ్ళ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, మోజేసు, అక్సా. వారిద్దరికి చిన్న వయసు నుండే కిడ్నీలో స్టోన్స్ అంట. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే చాలా బాధపడుతున్నారు వాళ్ళు. ఎందుకు నేను చెబుతానంటే, ఒక రాయి మానవుని బాధ పెట్టే రాళ్ళు ఉంటాయి ఈ భూమి మీద. మన దేహంలోనే ఉంటే మనల్ని బాధ పెట్టే రాళ్ళు. ఒక రాయి ఎలాంటిదంటే మనల్ని బాధ పెట్టేది, మనకు దుఃఖాన్ని తెచ్చేది, మనకు వేదన తెచ్చేది, మనకు కన్నీటిని తెచ్చేది. ఇటువంటి రాళ్ళు మన జీవితాల్లో ఉన్నాయి. కానీ ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మొదటి కోణం ఏంటంటే, బైబిల్ చెబుతున్న మొదటి మాట, యేసు ప్రభు వారికి రాళ్ళు తగలకోకుండా దూతలు కాపాడటం కాదు, కానీ ఆయనే అనేకుల్లో ఉన్న రాళ్ళను తీసేయడానికి ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఆయన అనేకులు ఉన్న రాళ్ళను, అనేకుల దగ్గర ఉన్న రాళ్ళను తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అనేకుల్లో ఉన్న మొదటి రాయి ఏంటి? బాధపరిచరే. అది కిడ్నీ స్టోన్స్ కానీ, ఇంకోటి గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ, ఇంకోటి కానీ, లేదా బాధపరిచే రాళ్ళు ఇంకేమి తన దేహంలో ఉండా అటువంటి రాయి లాంటి బాధపరిచే ఏవైతే వారి జీవితాల్లో ఉండే వాటిని తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ ఇది మొదటి రాయి. ఎలాంటి రాయి ఇది? బాధపరిచే రాళ్ళని తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. రెండో రాయి మనం చూద్దానండి. రెండో రాయి ఎలాంటిదంటే, మనం చూసే మాట మార్క్స్ వార్త 11వ అధ్యాయం 39వ వచనం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 39వ వచనం. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్తా, ప్రభువా, అతడు చనిపోయిన 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని అతనితో చెప్పాను. ఇది ఎన్నో రాయి అండి? రెండో రాయి. ఎలాంటి రాయి? మొదటి రాయి ఎలాంటిది? మీకు అందరూ తెలుసు. నాకేముంది? పాప బాగా గుర్తుపెట్టుకుంది. నాకేముంది? మతిమార్పు ఉంది. అందుకు మీరేం చేయాలా? నేను అడిగినట్లే సమాధానం చెప్పాలి. మొదటి రాయి యేసుక్రీస్తు ప్రభు వారి కాళ్ళకి రాళ్ళు తగలటానికి దూతలకు ఆజ్ఞాపించడం కాదు, కానీ ఆయనే అనేకుల్లో ఉన్న రాళ్ళను తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అనేకుల్లో ఉన్న రాయి ఏంటి అంటే, ఆయనకు రాయి తగలటం కాదు, అనేకులు ఉన్న రాళ్ళను తీసేయడానికి. అనేకులు ఉన్న రాయిల్లో మొదటి రాయి ఏంటి? బాధపరిచే రాయి. అది యోహాను సువార్త 11:38 వచనంలో చూసాము. బాధ మూలుగుతూ అంటే బాధపరుస్తుంది. 35వ వచనంలో యేసు కన్నీళ్లు విడిచినని చూస్తున్నాం. అంటే బాధపరిచే రాయి ఉంది. అది కిడ్నీలో స్టోన్స్ కానీ, ఇంకోటి కానీ, లేదా మనకున్న పరిస్థితిలో మనం బాధపరిచే రాళ్ళులాగా అయిపోయి ఉండొచ్చు. ఇది రెండు. ఇది మొదటిది. మొదటి రాయి ఏంటి? బాధపరిచే రాయి. మనం రెండో రాయి ఎలాంటిది అని అంటే, యోహాను సువార్త 11:39 వచనం. ఎలాంటి రాయి ఇది? దుర్వాసన కొట్టే రాయి. ఎలాంటి రాయి అండి ఇది? మార్త ఏమంటుంది చెప్పండి? ఉండాలా మార్త? లేదు. ఏమంటుంది? యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతుంది. యేసుప్రభు అంటారు, ఆ రాయిని తీసేయమన్నాడు. అన్నాడా లేదా? 39 వచనం. యేసు ఆ రాయి తీసేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా, అతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. ఎలాంటి రాయి ఇది? వాసన కొట్టే రాయి. అంటే లోపల ఎవరున్నారు?
లాజరు లోపల ఉండటం ద్వారా ఆ అడ్డుగా ఉన్న రాయి యేసుప్రభుని బాధ పెడుతుంది. ఆ రాయి యేసుప్రభుని కాదు, అనేకులు బాధ పెట్టే రాళ్ళని తీసేయడానికి యేసుప్రభు ఉపవాస ప్రార్థన చేశాడు. దీన్నే పునరుద్ధాన రాయి కూడా చెప్పొచ్చు. మనం దీన్ని ఏం చెప్పొచ్చు? పునరుద్ధానం సంబంధించిన రాయి, అంటే పునరుద్ధానం కలిగి పునరుద్ధానపు సంబంధించిన రాయి అని కూడా చెప్పొచ్చు. యేసుక్రీస్తు ప్రభువారు బాధపరిచే రాయిని ఎట్లా తీసివేశాడో, మానవుడు సమాధిలో నుండి బయటికి రావడానికంటే రాళ్లను కూడా బద్దలు కొట్టుకుని బయటికి రావడం కొరకే, బాధించే రాళ్ళ నుండి బయటికి రావడం కొరకే, అంటే పునరుద్ధానానికి సాదృశ్యం కూడా చెప్పొచ్చు. ఇక రెండో మాట ఎందుకు చెప్పలేదంటే పునరుద్ధానం గురించి తర్వాత ఉంది వర్తమానం. ఇది రెండో కోణం. దేని కొరకు? ఏ రాయి ఇదంటే దుర్వాసన కొట్టేది. ఎలాంటి రాయి అండి ఇది? దుర్వాసన కొట్టేది. అంటే అర్థం ఏంటి? వాసన కొట్టును అన్నాడు. వాసన కొడుతుందంటే ఆ వాసన తట్టుకోలేరనేగా. అంటే చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడు? వాసన కొడుతూ ఉంటాడు. వాసన కొట్టకూడదనే కదా మనం ఫ్రీజర్లో వాటిలో పెట్టేది. పూర్వదినాల్లో దేంట్లో పెట్టేవాళ్ళు? ఓకబోసి దాంట్లో కొద్దిగా ఐస్ వేసి మనిషిని పెట్టేవాళ్ళు పూర్వదినాల్లో. ఎందుకు? బాడీ చెడిపోకూడదు, దుర్వాసన రాకూడదు. దుర్వాసన వస్తూ ఉంటే సాంబ్రాం కడ్డీలు పెడతారు ఆడ. అసలు ఎప్పటికే తెలియదు చచ్చిపోయిన వాళ్ళ దగ్గర సాంబ్రాం కడ్డీలు ఎందుకు పెడతారో తెలుసా? ఎందుకు పెడతారంటే వాసన కొట్టుకోకుండా ఉంటారు ఆ బాడీ. ఆ కడ్డీల యొక్క స్మెల్ పీల్చుకుంటే ఆ వాసన, మనిషి చనిపోయిన వాసన మన దగ్గర రాకుండా ఉంటానికి కడ్డీలు పెడతారు, సాంబ్రాం కడ్డీలు. లేదంటే దూపం వేస్తారు కొంతమంది. అంటే రకరకాల వాళ్ళు ఉన్నారు. కానీ మన క్రైస్తవులు కూడా కొంతమంది అట్లా ఉండేవాళ్ళు ఉన్నారు. లేండి, లేరా? ఉన్నారు. మనం లేవని ఎప్పుడు కూడా ఇట్టానం, ఉన్నామనే చెబుతాం. సరే, ఇక్కడ చూడగా ఒక హెబ్రోన్ దాంట్లో పోటీకి అలా చేయడానికి అవకాశం లేదు. కానీ మిగతా చోట అన్నీ కూడా చేస్తారు. హెబ్రోన్ డినామినేషన్ వాళ్ళు కూడా చేస్తారు, కానీ హెబ్రోన్లో చేయరు. ఇది అదే విచిత్రం. మనం హెబ్రోన్లో చూడండి, సాంబ్రాం కడ్డీలు, కొవ్వొత్తులు ఎప్పుడు బెటర్ చచ్చిపోయిన వాళ్ళ దగ్గర. కానీ మనం హెబ్రోన్ విశ్వాసం అయ్యింది కూడా మన ఇళ్ళ కాడ చూడండి, ఎవరైనా చచ్చిపోతే కడ్డీలు పెడతాము, కొవ్వొత్తులు పెడతాం, అన్నీ పెడతాం. ఇది మన ఆచారం. ఇది మనం ఉన్న హెబ్రోన్ క్రమం. ఎంత మంచి క్రమంలో ఉన్నామో దేవునికి వందనాలు చెప్పాలి. అటు హెబ్రోన్ నిజమైన సావాసం లేవు, ఇటు లోకంలో లేవు, మధ్యలో ఉన్నాం. మనం దేవునికి వందనాలు చెప్పాలి. సరే, ఇప్పుడు ఎందుకు నేను ఆ వందనాల సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం చూడగా ఏమి రాయబడితే వచ్చింది? రెండో రాయి ఇది. ఎలాంటి రాయి? రెండో రాయి. ఏ రాయి ఇది? మొదటి రాయి ఎలాంటిది? బాధపరిచే రాయి. ఈ మనుషులు బాధపరిచే రాళ్లను తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. రెండో రాయి ఎలాంటిది? దుర్వాసన కొట్టేది. అంటే వాసన కొడతామంటే దుర్వాసన కొట్టేది. అంటే మానవుడు భరించలేనంత కంపు కొట్టే రాయి ఇది. మానవుడు భరించలేనంత కంపు కొట్టే రాళ్ళు మానవుడి జీవితంలో ఉన్నాయి, మానవుడి దగ్గర ఉన్నాయి. ఆ రాళ్లను తీసివేయడానికి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఏ రాయి అయితే మానవుడి దగ్గర నుండి దుర్వాసన కొట్టేదని చేస్తుందో, ఆ దుర్వాసన కొట్టేటటువంటి రాళ్లను తీసివేయటానికి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అర్థమవుతుందండి? దుర్వాసన కొట్టే రాయి ఏంటి? పాపము. ఏంటది? పాపము, లేదా అపవిత్రమైన జీవితం, లేదా మురిగిపోయినటువంటి జీవితం, కంపు కొట్టే జీవితం పాపమే కదండి మనం అసహించుకునేది. దుర్వాసన అసహించుకున్నామంటే అర్థం ఏంటి? అది పాపమే. మానవుడి జీవితంలో ఉన్న పాపపు రాళ్లను తీసివేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభువు యొక్క మొదటి ఉపవాస ప్రార్థనలు ఈరోజు 14వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఈ 14వ కోణంలో ఆయన ఎందుకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడంటే, సాతానుడు వచ్చి అంటాడు, నువ్వు ఆ శిఖరం మీద నుంచి దూకు. ఎక్కడి నుండి? దేవాలయం శిఖరం మీద నుంచి దూకు. ఒకవేళ నువ్వు దూకితే నీ తండ్రి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ కాళ్ళు రాయికి తగలు కూడా కాపాడుతారేమో అంటాడు. దూతలు కాపాడేది ఏంది? ఆయన కాళ్ళు రాళ్ళకి ఎందుకు తగులుతాయి? రాళ్ళకు తగలటానికి కాదు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తుంది, అనేకులు ఉన్న రాళ్ళను తీసేయడానికి. మొదటి రాయి ఏంటి? బాధపరిచే రాయి. రెండో రాయి ఏంటి? దుర్వాసన కొడుతున్నటువంటి రాయి. అంటే మానవుడి జీవితంలో ఏవైతే దుర్వాసన కొట్టే ఉంటాయో ఆ రాళ్లను తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మన జీవితంలో ఎన్నో దుర్వాసన కొట్టే ఉంటాయి. మన జీవితాన్ని మనం పరీక్షించి చూడగా, మన జీవితాన్ని మనం నిదానించి చూడగా, మన జీవితంలో ఎన్నో రాళ్ళు మనల్ని బాధపరిచేవి, ఎన్నో రాళ్ళు మనలో నుండి దుర్వాసన కొట్టే ఉన్నాయి. ఎన్నో పాపపు జీవితాలు ఉన్నాయి, ఎన్నో అపవిత్రమైన జీవితాలు ఉన్నాయి, ఎన్నో లోకపు జీవితాలు ఉన్నాయి. ఇవన్నీ దుర్వాసన కొడుతున్నాయి. దుర్వాసన అంటే అర్థం చెప్పమంటారా? దుర్వాసన అంటే అర్థం ఏంటి చెప్పమంటారా? వాసన కొట్టడం అంటే మనం దేవుని బిడ్డలమే, రక్షణ మార్మోస్ బాప్తిసం పొందాం, కానీ మనం ముందరకు నడుచుకుంటూ వెళ్తున్నాం. మన వెనకాల కొంతమంది ఉంటారు, వీళ్ళు దేవుని బిడ్డలే, కానీ చూడు దేవుని బిడ్డలని నమ్మారు, కానీ వీళ్ళు చేసే జీవితం చూడు, జీవించే జీవితం చూడు ఎట్లుందంటారు. అదే దుర్వాసన కొట్టడం. అంటే పక్కన వాళ్ళకి మన జీవితం సరిగా లేదు, దేవుని నమ్మిన తర్వాత అని కూడా తెలియపరచబట్టమే దుర్వాసన కొట్టే జీవితం. అంటే మంచి జీవితం జీవిస్తల్లా, అదే దుర్వాసన కొట్టే జీవితం. ఒక వ్యక్తి మనం ముందర వెళ్తున్నప్పుడు మన వెనకాల వీళ్ళు దేవుని నమ్మేర్లే, కానీ చేసేదంతా చేస్తున్నారు, మళ్ళీ దేవుడు అని ఆదివారం మందిరానికి వెళ్తారు, భక్తి పనులు అని అంటారు. చూసారా? ఇది దుర్వాసన కొట్టే జీవితం. అంటే మానవుడి జీవితంలో ఇంకా చెడ్డ చాలా ఉన్నాయి, దుర్వాసన కొట్టే. మురిగిపోయినాయి కానీ
కంపు కొట్టేవి కానీ, పెంట లాంటివి కానీ, అసహించబడేవి కానీ, మానవుడి జీవితంలో చాలా ఉండే దుర్వాసన కొట్టేవి. ఏమంటాం? పాపముల చేత అపరాధం చేత చచ్చేవంటాం. పెంట కుప్ప నుండి నన్ను, పాట కూడా పాడతాం లేదా, పెంట కుప్ప నుండి లేవనెత్తితే అంటాం. పెంట కుప్ప ఏంటి? పెంట కుప్ప ఎలా ఉండిద్దండి? మధురంగా ఉండిద్దా? బెల్లంతో చేసిన పాకంలాగా ఉండిద్దా? మరి ఎలా ఉండిద్ది? నువ్వు బెల్లం తిన్నా పెంట దుర్వాసనే కొట్టిద్ది, నువ్వు షుగర్ తిన్నా బెల్లం దుర్వాసనే కొట్టిద్ది, నువ్వు అత్ర కొట్టుకున్నా పెంట ఎలా ఉండిద్ది? దుర్వాసనే కొట్టిద్ది. అంటే మానవుడి జీవితంలో దుర్వాసన కొట్టే చాలా ఉన్నాయి. అటువంటి రాళ్లను తీసివేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ రాయి అంటే మెయిన్ పర్టికులర్గా ఒక రాయని కాదు, మానవుడి జీవితంలో ఇలాంటివి ఉన్నాయి. మానవుని బాధపరిచే రాళ్ళు ఉన్నాయి, అవి తీసేయడానికి, మానవుని బాధపరిచే రాళ్ళు తీసేయడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. రెండోదిగా మానవుడి జీవితంలో దుర్వాసన కొట్టే రాళ్ళు ఉన్నాయి. అవి ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉంటాయో. ఆ దుర్వాసన కొట్టే రాళ్ళన్నిటిని కూడా తీసివేయటానికి ఆయన ఏం చేస్తున్నాడండి? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దుర్వాసన కొట్టే రాళ్లను తీసివేయడానికి ఉపవాస ప్రార్థన. నా జీవితాల్లో, మన జీవితాల్లో ఏవైతే దుర్వాసన కొట్టే రాళ్ళు ఉన్నాయో అవి పోవటం కొరకు మనం కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. నా జీవితాల్లో ఏవైతే మనల్ని బాధ పెట్టే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళు పోవటం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. యేసు ప్రభువు వారి గురించి సాతానుడు అంటాడు, నువ్వు ఆ యొక్క శిఖరం నుంచి దూకు, నువ్వు దూకితే ఒకవేళ నీ తండ్రి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఏమని? రాతికి తగలకుండా నిన్ను కాపాడుతాడేమో, ఆజ్ఞాపిస్తాడేమో. ఎంత పిచ్చోడంటే సాతానుడు, ఎంత వెర్రివాడంటే, ఎంత అజ్ఞాని అంటే సాతానుడు. అసలు యేసు ప్రభు కాలు రాళ్ళకు తగలటం ఏంటండి? యేసు ప్రభు కాలు రాళ్ళ తగలటం, దూకితే తగలటం ఏంటి? అక్కడ ఆల్రెడీ ఒక మాట చెప్పాలంటే, దాని తర్వాత జరిగిన సన్నివేశాలైనా మనం గుర్తు తెచ్చుకుంటే, ధోనిలో యేసు ప్రభు ఉంటాడు. ధోని ఎందుకు మునిగిపోలేదు? ఆయన ఉన్నాడు కాబట్టి మునిగిపోలా. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఎలా పంచారు? ఆయన ఉన్నాడు కాబట్టే కదా, అవునా కదా? మరి ఇంకా చూడగా ఆయన నీళ్ళ మీద ఎందుకు నడుచుకుంటూ వచ్చాడు? ఆయన ఉన్నాడు కాబట్టి, ఆయన సత్యవంతుడు కాబట్టి, ఆయన దేవుని కుమారుడు కాబట్టే కదా. మరి ఇన్ని జరిగిస్తున్న ప్రభువుకి కాలుకి రాయలు ఎందుకు తగులుతాయి? ఎంత అజ్ఞానంగా ఉందో సాతానుడు చూడండి. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటో తెలుసా? సాతానుకి భవిష్యత్తు గురించి తెలియదు. సాతానుకి, నాకు అర్థమైంది, భవిష్యత్తు గురించి తెలియదు వాడికి. ఈరోజు నాకు సత్యం అర్థమైంది. అది ఏ రోజుకారో చేసుకుంటే అర్థమే కానీ భవిష్యత్తు గురించి సాతాను తెలియదు. నాకు అర్థమైన సత్యం ఇదే. ఇన్ని రోజులు నేను అనుకుంటా, అబ్బా సాతానుడు రేపు ఏం చేసేది, ఎల్లుండి ఏం చేసేది అనుకునేవాడిని. వాడికి నాకు తెలిసి రేపటి సంగతి అయితే వాడికి తెలియదు. ఈ రోజు సత్యం నిజంగా దేవుడు బయలుపరిచింది ఏంటంటే, భవిష్యత్తు గురించి సాతానుడు తెలియదు. నాకు తెలిసినంత వరకే. వాడికి తెలిస్తే అని మీరు అనొచ్చు, ఆది కాండంలో 3వ అధ్యాయంలో ఆదాము అవ్వను పాపంలో పడేసాడు కదా అని. అది పడవేయటానికి వచ్చాడు. భవిష్యత్తు ఏం జరిగిద్ది అన్నది వాడికి తెలియదు. భవిష్యత్తు ఏం జరిగిద్దో తెలిస్తే యేసు ప్రభువు వారు సిలువ వేయకోకుండా ఆపేసేవాడు. యేసు ప్రభువు వారు సిలువ వేయకోకుండా అటగించేవాడు కదా. యేసు ప్రభువు వారు సిలువ వేయబట్టం కదా మనకి రక్షణ మార్మోల్సి వచ్చింది. యేసు ప్రభువు వారు సిలువ వేయబట్టున్నారనే ఈ రక్షణ, ఈ అనుభవం, ఈ మందిరం, ఈ సన్నిధి, ఇట్లా ఆరాధించేది, ప్రార్థించే ధన్యత, యేసు ప్రభు నామము, ఆ నామను ప్రార్థించే ధన్యత, ఇవన్నీ యేసు ప్రభు వారు సిలువ వేయబట్టమే కదా. మరి వాడికి భవిష్యత్తు గురించి తెలిస్తే, ఎంత గొప్ప కార్యం జరిగిద్ది అని తెలిస్తే వాడు సిలువ వేయనిచ్చేవాడా? అంటే ఎంత తెలివి తక్కువ చూడండి. వాడిని అనుసరించేవాడు కూడా అంతకంటే తెలివి తక్కువ. వాడే తెలివి తక్కువ అంటే, భవిష్యత్తు మెరగని వాడంటే వాడిని అనుసరించేవాడు కూడా అంతే. కానీ బైబిల్ ఏమంటుందంటే యేసు ప్రభువారి గురించి ఆయన ఏమనబడుతుంది? మొదటివాడు కడపటివాడు అంట. ఆయన మొదటివాడు ఆయనే, కడపటివాడు కూడా ఆయనే. ఇదిగో నేను జీవించున్నాను కానీ యుగములకు సజీవునే ఉన్నాను అన్నాడు. ఇంకేమన్నాడు? ఇదిగో నేను ఉన్నవాడును అనువాడును, అల్ఫయు ఓమేగయు ఆయనే. అంటే అర్థం ఏంటి? ఆయనకు మొత్తం తెలుసు, భవిష్యత్తు ఏంటో తెలుసు, ఈ రోజు ఏంటో తెలుసు, మొత్తం ప్రాణాలకు తెలుసు. కానీ తెలియదు ఎవరికి? అందుకే వాడు ఏంటంటే, అదికే సాతాను పని ఏంటి తెలుసా? ఏ రోజుకి ఆ రోజు తిన్నామా అయిపోయింది అన్నట్టు ఉంటాడు సాతాను. రేపటి గురించి వాడికి తెలియదు. ఒక గడియ గడిచిపోయిన వరకే వాడికి తెలుసు. ప్రియుడా, నాకు తెలిసినంత వరకే. వాడికి తెలిసిన అంటూ సరిగ్గా ఏం లేవు. భవిష్యత్తును ఎరిగిన వాడు మన దేవుడు. అందుకే సాతానుడు అంటున్నాడు, నువ్వు కిందకు దూకి నీ కాలు తగలకోకుండా నీ తండ్రి కాపాడుతాడు అన్నాడు. వారు పిచ్చోడా, రాళ్ళకి నా కాలు తగలటం కాదు, అనేకులు ఉన్న రాళ్ళను తీసేయడానికి నేను ఇప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తుంది. నా కాళ్ళు రాళ్ళ తగలుతాను కదా, అనేకులు ఉన్న రాళ్ళను తీసేయడానికి ఉపవాస ప్రార్థన చేస్తున్నా అని యేసు ప్రభువారు సవాలుతో కూడిన సాక్ష్యం ఇచ్చాడు. ఆయన మేము చేసాం లెక్క.
కాబట్టి అనేకుల్లో ఉన్న రాళ్ళను తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన కాళ్ళకు రాళ్ళు తగలటం కాదు. అనేకుల్లో ఉన్న మొదటి రాయి ఏంటి? బాధపరిచేవి. అనేకులు బాధపరిచేవి చాలా ఉన్నాయి. దుఃఖము, కన్నీరు, వేదన తెచ్చేవి, చెప్పలేని బాధలు తీసుకొచ్చే రాళ్ళు ఎన్నో ఉన్నాయి. అవి తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. మానవుల్లో ఉన్న వాటిని, మనుషుల్లో ఉన్న వాటిని. రెండోది ఏ రాయి? దుర్వాసన కొట్టేరాయి, అంటే కంపు కొట్టేరాయి. ఎన్నో పాపము, అపవిత్రమైన వాటిని ఏవైతే మానవుల్లో కలిగి ఉన్నాడో ఆ కంపు కొట్టే, దుర్వాసన కొట్టే ప్రతి రాయిని తీసివేయడానికి ఆయన ఏం చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. ఇదన్నమాట 2. మూడోదిగా ప్రభువారు తీసేసిన రాయి ఎలాంటిది? మొట్టమొదటి రాయి ఎలాంటిది? మానవుల్లో ఉన్న రాళ్ళు ఎలాంటివి? మొట్టమొదటిగా బాధపరిచేవి. 2 దుర్వాసన కొట్టే. మూడో రాయి మీరు మాట్లాడుకోవద్దు. మీరు వాక్యం చెప్పిన దాన్ని సమాధానం ఇస్తా ఉంటే త్వరగా ముగిచ్చేస్తా. నాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు. కానీ మూడో రాయి, చాలా పనులు అంటే వేరే పనులు కాదు, ప్రభు పనే. కానీ మూడో రాయి ఎలాంటిది అని అంటే, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మూడో రాయి లూకాసు సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ప్రభువారు చెబుతున్నారు, మెడకి తిరగట రాయి కట్టి ఏం చేయాలా? అక్కడ ఒక మాట ఉంది, చిన్నవాళ్ళు ఒకరికి అభ్యంతరము కలుగజేయుట కంటే కలుగజేయవానికి ఏం చేయాలా? మెడ కూడా తిరగట రాయి కట్టేసి ఏర్పాటేయాలి. అబ్బో, ఇది చాలా కఠినం. అట్లంటే మనం అందరం వెళ్ళి సముద్రంలో ఉండాలి. మన ఇంట్లో వాళ్ళకి మనం అభ్యంతరంగా ఉంటాం, సంఘంలో అభ్యంతరంగా ఉంటాం, ఇంకా మందిరంలో అభ్యంతరంగా ఉంటాం. ఇక ఇటు పెట్టుకుంటూ పోతే మన అందరికీ తలొక తిరగట రాయి కడితే అందరం వెళ్ళి సముద్రంలో సావటం తప్ప బ్రతకడం లేదు. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక తిరగట రాయి అని రాయబడుతూ వచ్చింది, కట్టబడి సముద్రంలో పడబేయటానికి మేలు అంటున్నాడు. ప్రియులారా, మెడకు కట్టబడిన రాయిది ఎలాంటిదండి? మెడకు క్షమించండి, ఎట్లాంటిది? కరెక్టే. మెడకు కట్టబడుతున్న రాయి, మెడకి ఉరిలాగా కట్టబడుతున్న రాయి. ఈ రాయి మెడకు కట్టబడుతుందా? ఏం జరుగుతుంది? సముద్రంలో మెడకు రాయి కట్టేస్తే ఏం చేస్తాడు? పైకి వస్తాడు మనిషి. ఈత వచ్చినోడు కూడా పైకి రాలేడు. ఎందుకని? ఆ బరువైన రాయి ఏం చేసింది? మనిషిని తాడు కట్టింది కాబట్టి కిందకు లాగేసింది. మానవుడి జీవితంలో కిందకు లాగేస్తున్న రాళ్ళు అనేకమైనవి ఉండే. మానవుడి జీవితంలో ఎదగలేక, విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎదగలేక ఈ లోకం అనే సముద్రంలో మునిగిపోతున్న క్రైస్తవులు ఎంతో మంది ఉన్నారు. అది లోకస్తులైన అటువంటి వారికున్న మెడకున్నటువంటి ఉరిని తీసివేయడానికి యేసు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేశాడు. దేనికండి? మెడకు కట్టబడినటువంటి రాయిని తీసి విడిపించడానికి ఉపవాస ప్రార్థన. ఇక్కడ ప్రభువారు చెప్పాడు, అభ్యంతరపరిచేవాడిని ఎత్తుకెళ్ళి సముద్రంలో పడవేయమన్నాడు. కానీ ఆ అభ్యంతరపరిచేవాడిని వదిలిపెడుతున్నాడా? వానికి కూడా రక్షణ ఇస్తున్నాడు కదా, వాడిని కూడా రక్షించాలని ఇష్టపడుతున్నాడు. అవునా కదా? కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మూడో కోణం ఏంటి? మానవుడు మెడకి ఉరిగా ఉన్న రాయి. ఎలాంటి రాయి? మెడకు ఉరిగా కట్టబడినటువంటి రాయి తీసేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మెడకు ఉరిగా ఏముంది మానవుడికి? ఇక్కడే ప్రభు అంటాడు చూడండి, 17వ అధ్యాయం 1వ వచనం. ఆయన తన శిష్యుల తిట్లను, అభ్యంతరము రాకపోవట అసాధ్యము, కానీ అవి ఎవరి వల్ల వచ్చిన వానికి శ్రమ. కానీ వాడు చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలుగు చేయటం కంటే వాని మెడకు తిరగటరాయి కట్టబడి సముద్రంలో పడవేయబట్ట వానికి మేలు. అంటే ఇప్పుడు చూడండి, అభ్యంతర పరిచే వారికి ఉంది మెడకు రాయి. అభ్యంతరాలు పరిచే వారికి, అభ్యంతర పెట్టే వారికి ఏముందండి? మెడకి తిరగటి రాయి లాంటిది ఉందంట. ఇక ఆ తిరగటి రాయి ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు? 1వ వచనం చివరిలో అంటాడు 17వ అధ్యాయంలో లోకాసు వార్త, శ్రమ. తలకి చూడండి, తలకేముంది? ఉరిగా ఉంది ఒక రాయి. ఏ రాయి? తిరగటి రాయి. ఈ తిరగటి రాయి ఉన్న వ్యక్తికి ఎలా ఉండిద్దండి? శ్రమే, ఇంకేముండిది. కాబట్టి రాయబడినటువంటి మూడో కోణం ఎలాంటి రాయి అంటే మెడకి ఉరిగా కట్టబడిన రాయి, ఉరిలాగా కట్టబడిన రాయి. ఈ రాయిని తీసివేయడానికి యేసు ప్రభువారు ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అందుకే కీర్తనల గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది, ఎన్నోసార్లు చదువుకుంటూ వచ్చాం. పక్షి వేటగాని ఉరి నుండి తప్పించబడినట్లు ఇప్పుడు ఉరి తప్పించబడెను, మనము
తప్పించబడిన బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఉరి తెంపబడిన మనం తప్పించబడిన కీర్తన కింద రాయబడుతూ వచ్చింది. ఎందుకు రాయబడుతూ వచ్చింది? ఆ మెడకు కట్టబడినటువంటి ఉరిలాగా ఉన్న రాయిని ఆయన తీసివేయడం కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. కట్టబడిన రాళ్ళు, మెడకు ఎన్నో కట్టబడిన రాళ్ళు. ఈ రాళ్ళన్నీ ఎలాంటిదంటే మెడకు కట్టబడిన రాయి అంతా కూడా అభ్యంతరకరమైన, అభ్యంతరకరాన్ని బట్టే మెడకు రాయి కట్టబడుతూ వచ్చింది. ఈ రాళ్ళన్నిటిని కూడా యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? తీసివేయటానికి. అంటే మెడకి అభ్యంతరపరిచే వాడికి ఏముంది? మెడకు రాయి ఉంది ఉరిలాగా. తద్వారా ఏమవుతుంది? శ్రమ వస్తుంది. ఆ శ్రమ నుండి తప్పించడానికి ఆ శ్రమలో ఏవైతే మెడక కట్ట ఉరిలాగా కట్టబడిన రాయి ఉందో ఆ రాయి బట్టి మానవుడికి శ్రమ వస్తుంది. ఆ శ్రమల లాంటి పరిస్థితుల నుంచి తప్పించడానికి ఆ మనిషికుండా ఉరి లాంటి రాయిని తెంపడం కొరకై ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మన ఊరికి కూడా చాలా ఉన్నాయి. మన ఊరేంటి, మన మెడకు చాలా ఉన్నాయి. మెడకు ఎన్ని ఉరిలాగా కట్టబడిన తాళ్ళు ఉన్నాయో, ఎన్ని తాళ్ళు మన మెడకు తట్టు కట్టబడి ఉన్నాయో, ఆ తాళ్ళన్నిటిని కూడా తెంపటం కొరకు ఆయన ఏం చేస్తున్నాడండి? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మానవుడు మెడకుండా ప్రతి ఉరిలాంటి ప్రతి తాడు తెంచడం కొరకై ఆయన ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. మానవుడి జీవితంలో ఏవేవైతే రాళ్ళు ఉంటూ వచ్చినాయో ఆ ప్రతి రాయిని కూడా తీసివేయడానికి, మానవుడి మెడకు ఉన్నటువంటి ప్రతి ఉరిలాంటి రాయిని తీసివేయడం కొరకు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ మెడకి, నా మెడకి, ప్రియ సహోదరుడు సహోదరి, ఎటువంటి రాళ్ళు కలిగి ఉరిలాగుండి మనం ఇక్కడికి వచ్చాము, ఎటువంటి రాళ్ళు మన మెడకి ఉరిలాగుండి మనలో బాధపరుస్తున్నాయో, మనకు మరణాన్ని తీసుకొచ్చాగా, మనల్ని శ్రమల పాలు చేస్తున్నాయో, ఆ రాళ్ల నుండి తీసివేయటం కొరకే ఉరిలాంటివి ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం తీసేసుకోవడానికి ఈరోజు ఉపవాస ప్రార్థన మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన జీవితాల్లో మనం గమనించాల్సింది ఏంటంటే, మన మెడకి ఏవైతే ఉరిలాగా కట్టబడి ఉన్నాయో అటువంటి రాళ్ళన్నిటిని కూడా తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మొదటే ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది 3వ కోణం. ఇక 4వ విషయాన్ని మనం చూద్దాం. 4వ విషయాన్ని చూసినట్లయితే ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడంగానే ఇది 4వ మాట. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూసినట్లయితే మనం 4వ మాటను మనం చూద్దాం. మొదటి మాటను మనం చూడగా బాధ పెట్టే రాయి, 2వ మాటను చూడగా దుర్వాసన కొట్టే రాయి, 3వ మాటను చూడగా మెడకు కట్టబడిన రాయి. 4వ మాట ఏంటంటే ఇక్కడ రాయబడిన 4వ మాటను చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనం. వారాయన్ను పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పాను. కాబట్టి ఇది ఎలాంటి ఇది 4వదిగా మనం చూస్తున్నాం. ఈ యొక్క రాయిని కూడా ప్రభు, ఇటువంటి రాయి కూడా మనమే పడకుండా ఉండడానికి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈ రాయి ఎలాంటిదంటే 4వదిగా మీద పడే రాయి. దీని గురించి మనం ఎందుకు ఇట్లా ధ్యానించబడుతున్నాం అంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఇది మీద పడేటటువంటి రాయి. ఈ రాయి ఎలా ఉందంటే మన మీద పడి మనల్ని బాధపరిచేది. మీద ఎందుకు పడుతుంది అని మనం చూసినట్టయితే ఇక్కడ సహోదరి ఉంది. ఎవరు? ఈమె వ్యభిచారం చేత పట్టుబడినటువంటి స్త్రీ. ఈమె యొక్క జీవిత చరిత్ర మనం చూడగా, ఈమె యొక్క విధానం చూడగా ఈమె ఎలా ఉందంటే ఆమె యొక్క జీవితం మొత్తం మనం పరీక్షించి చూడగా ఆమె వ్యభిచారం చేసిన అనుభవం కనబడుతుంది. ఆమె వ్యభిచారం చేసిన జీవితంతో వ్యభిచారం చేయడం ద్వారా ఆమె పట్టుబడుతూ వచ్చింది. అంటే పాపపు జీవితాన్ని బట్టి పట్టుబడింది. తద్వారా తనకు ఏం రాబోతుందంటే నాశనం, అంటే నష్టాన్ని తెచ్చుకుంటుంది. తన నష్టాన్ని, తన నాశనాన్ని తెచ్చుకుంటున్నటువంటి స్త్రీ సహోదరి మీద కొందరు వచ్చి మరి యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు వారు, అయా మీలో పాపము లేనివాడు ఎవరో మొట్టమొదట ఆమె మీద రాయమంటున్నాడు. కాబట్టి ఎవరి దగ్గర పాపం లేదు, ఎవరైతే పాపం చేయలేదు, పాపం లేదని ఎవరు అనుకుంటున్నారో అటువంటి వారు రాయమన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ మనం చూడగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటకి అక్కడ ఉన్నవారు అందరూ కూడా రాలేకుండా వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు ఈ మాట చెబుతూ వస్తున్నామంటే ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకు ఈ మాట చెప్పబడుతుందంటే, రాళ్ళు, ఆమె మీద పడాల్సినటువంటి రాళ్ళు పడుకోకుండా ఏం జరుగుతూ వచ్చినాయి అంటే కింద బయట వేయబడుతూ వచ్చినాయి. అంటే ఆమె మీద రాయి పడాల్సిన రాళ్ళు ఏమవుతున్నాయి? కింద పడుతూ వచ్చినాయి. కారణం ఏంటి? బైబిల్ చెబుతున్నటువంటి 4వ మాటను మనం చూసినట్లయితే కారణం ఏంటంటే, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె నిమిత్తమై ఆల్రెడీ ఉపవాస ప్రార్థన చేసాడు మొదటే. కాబట్టి ఆయన రాయికి తగలటం కాదు, మీద పడుతున్నటువంటి రాళ్ళు, అంటే తప్పులు చేసి పొరపాట్లు చేసి అపవిత్రమైన జీవితాన్ని బట్టి మనం ఏదైతే తప్పు జీవితాన్ని కొనసాగిస్తూ వస్తున్నామో ఆ తప్పు జీవితాన్ని బట్టి మన మీద పడుతున్న రాళ్ళని ఆయన తీసివేయటానికి మన కొరకు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డాడు? ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా మన మీద పడాల్సినటువంటి రాళ్ళు పడకుండా ఆగిపోతున్నాయి. వాస్తవానికి ఆయన
ఆయన కాళ్ళకి రాళ్ళు తేవటం కాదు, కానీ మన మీద పడాల్సిన రాళ్ళు మన మీద పడకోకుండా ఉండడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం గమనించాల్సిన 4వ కోణం ఏంటంటే, మన మీద అనేకమైన రాళ్ళు పడాల్సినవి. ఒకటి మనం బాధించే రాయి, దుర్వాసన కొట్టే రాయి, మన మెడకు ఉరిగా ఉండరాయి. 4వదిగా చూడగా ఈ రాయి ఎలాంటిదంటే, మన మీద పడేటటువంటి రాళ్ళు, మనం చేసిన తప్పును బట్టి, మనం చేసిన పొరపాటును బట్టి, వ్యభిచార తలంపులు, వ్యభిచార ఆలోచనలు, వ్యభిచార క్రియలను బట్టి, లేదా చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు బట్టి, లేదంటే అపవిత్రమైన ఆలోచనలు బట్టి, మనం చేసిన తప్పులను బట్టి మన మీదకి రావాల్సిన రాళ్ళు ఇవి. ఈ రాయి ఎందుకు పడుతుందంటే, తప్పు చేయటం ద్వారా మీద పడుతుంది. సో మనం తప్పు చేయటం ద్వారా మన మీద పడే రాయిని తీసివేయడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. కానీ ఇది 4వ కోణాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన ఉపవాస ప్రార్థనకు వచ్చి మన జీవితంలో మన మీద ఏదైతే రాళ్ళు పడుతున్నాయో, ఎటువంటి రాళ్ళు అయితే మన మీద కుమ్మరించబడుతున్నాయో, ఎటువంటి రాళ్ళు అయితే మన మీద పడటానికి సిద్ధంగా ఉండేయో, ఆ రాళ్ళని పడకోకుండా మన మీద నుంచి తప్పించబడటానికి, మనం తప్పు చేయడం ద్వారా మన మీద రాళ్ళు పడుతున్నాయి కాబట్టి ఆ రాళ్ళు మన మీద పడకోకుండా తప్పించడానికి యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన 40 దినాల ఉపవాస ప్రార్థన ఈరోజు ఈ యొక్క దినాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే, ఈ యొక్క ఉపవాస ప్రార్థన చూడగా ప్రత్యేకం ఉంది. ఏంటి ఉపవాస ప్రార్థన యొక్క ప్రత్యేకం అంటే, ఈ ఉపవాస ప్రార్థన ద్వారా మన మీద పడుతున్నటువంటి రాళ్ళు పడకోకుండా ఆపుతూ వచ్చాడు. ఎలాంటి రాయి? మొట్టమొదటిగా మనల్ని బాధపరిచే రాయి మన మీద మన దగ్గర ఉండకుండా, 2 మనకి దుర్వాసన కొట్టే రాళ్ళు మన దగ్గర ఉండకోకుండా, 3వదిగా మెడకి ఉరిలా కట్టబడిన రాయి మన దగ్గర ఉండకోకుండా, 4వదిగా చూడగా మనల్ని బాధ పెట్టేటటువంటి రాయి. ఎలాంటి రాయి అండి ఇది? మనల్ని బాధ పెట్టేది. ఏ రాళ్ళు అయితే మనల్ని బాధ పెడుతున్నాయో, ఏ రాళ్ళు అయితే మనల్ని బాధపరుస్తూ వస్తున్నాయో, ఇటువంటి రాళ్ళు మనం, అది కాకుండా మన మీద పడేటటువంటి రాళ్ళు, మనం చేసిన తప్పును బట్టి ఎన్నో రాళ్ళు మన మీద పడాలి. కానీ ఆ రాళ్ళు ఏవి మన మీద పడుకోకుండా ఆ పడేటటువంటి రాళ్ళను మన మీద నుండి తప్పించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా, ఆయన చేసినటువంటి ఉపవాస ప్రార్థన యొక్క అనుభవం ద్వారా మన మీద పడాల్సిన రాళ్ళన్నీ కూడా పడకోకుండా తప్పించబడుతూ వచ్చినాయి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నాము, ఇది 4వ కోణాన్ని చూస్తున్నాం. మన మీద రాళ్ళు పడాలి, పడుకోకుండా ఆ రాయి మన మీద పడుకోకుండా తప్పించబడటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇది 4వ మాట. 5వ రాయి ఏంటంటే, రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 60వ వచనం. ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని మనం చూసినట్టు ప్రియులారా, తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దాని నుంచి సమాధి ద్వారాను పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. కాబట్టి ఇది ఎలాంటి రాయి అంటే, 4వదిగా ఇది బొర్లించబడినటువంటి రాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే, రాయి ఎందుకు బొర్లించారు? యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టి ఆయన బంధించడానికి బొర్లించారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని సమాధిలో పెట్టి బంధించడం ద్వారా కాదు, బంధించాలని చెప్పి ఆ యొక్క సమాధిలో పెట్టబడుతూ వచ్చింది. మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, మనం కూడా పాట రాస్తూ వచ్చాం ఈ యొక్క సమాధి రాళ్ళ గురించి. ఈ యొక్క సమాధి రాయి, బంధించబడలేని రాయిని ప్రభు ఎలా పునరుద్ధానం ద్వారా తొలగించాడు అన్నది ఒక పాట మనం రాస్తూ వచ్చాం. కాబట్టి ప్రియులారా, అది కూడా మనం ఉయ్యాలవాడ మీ స్పెషల్ మీటింగ్కి వెళ్ళినప్పుడు, మరి రాత్రి 12-2 గంటలకు ఆ టైంలో దేవుడు మాట్లాడితే ఆ టైంలో రాయబడిన పాట అది. కాబట్టి ప్రియులారా, ఎందుకంటే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయినాయి. ఓ మనుషులారా, ఓ యొక్క రాళ్ళులారా అని, లేదా ఓ యొక్క పరిచయలారా, ఇట్లా ఓ మనుషులారా, మీరెవరో కూడా ప్రభు యొక్క పునరుద్ధానాన్ని ఆపలేకపోయారని ఒక పాట మనం రాస్తూ వచ్చాం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి 5వ కోణం చూస్తున్నాం. ఈ రాయి ఎలాంటిదంటే బంధించే రాయి. ఈ బంధించేటటువంటి రాళ్ళని బంధించబడకోకుండా ఉండటం కొరకు, బంధించినటువంటి స్థితిలో ఉన్నవారిని విడుదల ఇవ్వటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఏ రాళ్ళు అయితే మానవుని బంధిస్తున్నాయో, చాలా మంది బంధకాల్లో ఉంటారు, కులం అనే బంధకాల్లో ఉంటారు, మతం అనే బంధకాల్లో ఉంటారు, రకరకాల బంధకాల్లో మానవుడు కూలిపోయి ఉంటాడు. ఈరోజు చూడండి, చాలా మంది బంధకాల్లో ఉంటారని తప్పు కాదేం. బ్రదర్, మాకు పలానా కులస్తులు కావాలి, పలానా మతస్థులు కావాలి, పలానా కులం వాళ్ళే మాకు పెళ్లి చేసుకోవడానికి కావాలని చెప్పి చాలా మంది చూసేవాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఎవరైనా పెళ్లి కోసం అడుగుతుంటే మాకు పలానా కులస్తులు కావాలని చెప్పి అడుగుతున్నారు. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మానవుడి జీవితంలో ఏదైతే బంధించబడి ఉండో బంధకాల నుంచి విడిపించడానికి, బంధించిన రాళ్ల నుండి మనల్ని తప్పించడానికి యేసు ప్రభువు ఉపవాస ప్రార్థన చేశాడు. మీరు చూడండి, ఆయన బంధించినటువంటి రాళ్లని ఆయనే బంధించబడిన అనుభవం ఉండ, ఆ రాయి కూడా దొర్లించబడింది. బంధించబడిన అనుభవం ఉన్న మన యొక్క రాళ్లను కూడా దొర్లించబడుతున్నాయి. చూసినట్లయితే రండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 52వ వచనం మనం 51 నుండి చదివినట్టయితే, అప్పుడు దేవాలయం తెరవ పైనుండి క్రింద వరకు 2గా చినిగను, భూమి వణికిను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడును, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరం లేచెను. వారి సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గుపడిరి. అంటే ఇక్కడ అర్థమేంటి? యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు. పరిశుద్ధుల యొక్క శరీరములు, సమాధులు అంటే సమాధిలో ఉండటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి
వారి శరీరాలు లేపబడాలి కాబట్టి బంధించబడిన శరీరాల నుండి విడుదల పొందటం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఇక్కడ సాతానుడు ఏమంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ప్రార్థన కాదు, నువ్వు నీ తండ్రిని వేడుకునేయాలా, నీ తండ్రిని అడిగినేయాలా, నువ్వు కిందకు దూకితే నీ తండ్రి ఒకవేళ దూతలకు ఆజ్ఞాపించి నేను కాళ్ళు రాళ్ళ తగలకుండా కాపాడుతాడేమంటాడు. నేను అంట కదా ప్రియులారా, ఇక్కడ తండ్రి కాపాడుతాడన్న మాట కాదు కావాల్సింది. ఎందుకంటే తండ్రి కాపాడుతాడు, అది కాదు. మన జీవితాల్లో మనం గమనించాల్సిన ప్రాముఖ్యత ఏంటంటే ప్రియులారా, మన జీవితాల్లో మనం గమనించాల్సిన ప్రాముఖ్యత, మన తండ్రి మనం కాపాడడానికి కాదు, అది కాదు ప్రాముఖ్యత అని కాదు కాదు నేను అంటున్నా. విషయం ఏంటంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు దూకితే రాయికి నీ కాళ్ళు తగలకుండా నీ తండ్రి కాపాడుతాడేమో, దూతలకు ఆజ్ఞాపిస్తాడేమో అని సాతానుడు అంటున్నాడు. వాస్తవానికి ఆయన రాయికి తగలటం కాదు, రాళ్లు కలిగిన వారికి విడుదల ఇవ్వడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. దుర్వాసనను కొట్టే రాయి కలిగిన వారు, బాధించే రాయి కలిగిన వారు, దుర్వాసన కొట్టే రాయి కలిగిన వారు, ఇంకా చూడగా మెడకి ఉరిలాగా ఉన్నటువంటి రాయి కలిగిన వారు, నాలుగోదిగా చూడగా ఆ మీద పడేటటువంటి రాయి కలిగిన వారు, ఐదోదిగా చూడగా ఇక్కడ చూస్తున్నాం ఎలాంటి రాయి ఇది, బంధించినటువంటి రాయి. మానవుడి జీవితాలు బంధించేస్తుంది రాయి. ఈ రాయి ఎలా ఉందంటే మానవుడికి ఒక రకంగా చెప్పాలంటే పునరుద్ధానం లేకుండా బంధిస్తుంది. మానవుడి యొక్క జీవితంలో పునరుద్ధానపు యొక్క అనుభవం రాకుండా, పునరుద్ధానంలోకి రాకుండా, పునరుద్ధానపు యొక్క అనుభవాన్ని మానవుడు పొందుకోకుండా, పునరుద్ధానపు యొక్క అనుభవం మానవుడు జీవించుకోకుండా ఈ రాయి ఏం చేస్తుంది, బంధిస్తుంది. అయితే పునరుద్ధానాన్ని ఆపాలనుకుని బంధిస్తున్నటువంటి రాళ్లను సైతం కూడా విడిపించడానికి, ఆ రాళ్లను దొర్లించడానికి, అంటే ఇక్కడ దొర్లించిందేమో మత్తయి సువార్త 27:60 యేసుప్రభువారు సమాధిని కప్పిపెట్టడానికి దొర్లించారు. కానీ యేసుప్రభువారు ఆయన పునరుద్ధాన్ని లెగవగా 28:1-2 చూడగా మధ్యలోనే మరియు వేరే ఒక మరియు సమాధి వద్ద చూడగా ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయిని బొర్లించి దాని మీద కూర్చుండెను. అంటే రాయబడుతున్న మాట ఏంటండి, మత్తయి సువార్త 28:1-2 చూసినట్లయితే ఏ రాయి అయితే బంధించిందో యేసు ప్రభు సమాధిని ఆ రాయి దొర్లించబడుతుంది. కారణం ఏంటంటే యేసు ప్రభు వారి ఉపవాస ప్రార్థన, యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన ఉపవాస ప్రార్థన ద్వారా బంధించేటటువంటి రాళ్ళు దొర్లించబడుతున్నాయి. ఈరోజు మనం ఏవైతే బంధకాల్లో బంధించబడుతున్నామో, వేటిలో అయితే మనం బంధించబడి ఉంటున్నాం, ఏవైతే మనల్ని బంధిస్తున్నాయో, ఏవైతే మనల్ని బంధిస్తూ మనల్ని బాధ పెడుతున్నాయో అటువంటి ఆ యొక్క రాళ్ల నుండి మనం విడుదల పొందడం కొరకు ఈరోజు మనం ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ఐదో కూడా ఎందుకంటే బంధించిన రాళ్లలో నుండి విడుదల పొందడానికి, అంటే పునరుద్ధానపు జీవితాన్ని మనం కలిగి ఉండటానికి, పునరుద్ధానపు యొక్క అనుభవాన్ని మనం కలిగి ఉండటానికి, పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి మనం రావటం కొరకు ఈరోజు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. ఇది ఐదో మాట. అయితే ప్రియులారా మళ్ళా జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా యేసు ప్రభువారు కాళ్ళకి రాయి తగలటం కాదు, కానీ మనలో ఉన్న రాళ్ళను తీసేయడం కానీ ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు. ఉపవాస ప్రార్థన చేసుకున్నాడు కాదు, చేసాడు. మొట్టమొదటిగా ఏ రాయి, బాధపరిచే రాయి. 2 దుర్వాసన కొట్టే రాయి. 3 మనకి మెడగా ఉరిగా ఉన్న రాయి. 4 మన మీద పడే రాయి. 5వదిగా చూడగా ఇది ఎలాంటి రాయి అంటే బంధించినటువంటి రాయి. ఇటువంటి రాళ్ళని మనలో ఉండే కాబట్టి దుర్వాసన కొట్టే కానీ, బాధపరిచే కానీ, మన మీద పడే కానీ, మనకు మెడగా ఉరిగా ఉన్నాయి కానీ మనం బంధించిన రాళ్ళు మన జీవితాల్లో ఉండి ఏదో తలంపులో, ఆలోచనలో, క్రియలో వీటన్నిటి బట్టి ఇవన్నీ మనకు రాళ్ళు లాగా ఉండొచ్చు. వీటన్నిటి నుండి విడుదల ఇవ్వటం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు, ఆయన మన కొరకై ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన ఆయన మొదటే మన కొరకు ఉపవాస ప్రార్థన చేశాడు. అందుకే రాయబడుతూ వచ్చింది కదా యేసు ప్రభువారి గురించి చూడగా అపోస్తల కార్యములు 4:11 ఏమని రాయబడుతూ వచ్చిందంటే అపోస్తల కార్యం 4:11 ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. కాబట్టి ఇక్కడ రాయబడిన వారు చూసినట్టే వాస్తవానికి మనలో ఉన్న రాళ్ళను తీసివేసి మనకు మూలరాయిగా ఉంటూ వచ్చాడు యేసు ప్రభువారు. అంటే మనం దేవుని రాజ్యాన్ని కట్టబడే ఒక పునాదులాగా, దేవుని రాజ్యాన్ని కట్టబడే పునాదులు కదా, ఒక గోడలాగా, ఒక రాళ్ళు లాగా, ఒక పునాది వేయబడిన తర్వాత దాని మీద కట్టే రాళ్లలాగా మనం ఉండటం కొరకు యేసు ప్రభువారు మనకు మూలకి తలరాయిగా ఉంటున్నాడు. మన జీవితానికి ఒక తలరాయిగా ఉండి ఆయన ఏం చేస్తున్నాడు, మత్తయి సువార్త 16:18 చివరిగా మత్తయి సువార్త 16:18 మనం చూడగా ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? మత్తయి సువార్త 16:18 మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారమును దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి మనలో ఉన్న రాళ్లను తీసివేసి ఆయన మనకు మూలరాయి గుండి మనలో ఉన్న రాళ్లను తీసివేసి మనల్ని రాయి మీద, అంటే బండ మీద సంఘంగా కడుతున్నాడు. అంటే పేతురు అంటే పవిత్రు, నువ్వు బండవు, రాయువు, నీ మీద నా సంఘమును కట్టుదని అన్నాడు. అంటే ఇక్కడ చూడండి, మన మీద పడే రాళ్ళు లేదా మనలో ఉన్న రాళ్లను తీసివేసి ఆయన మనకు మూలకు తలరాయిగా అయ్యి మనల్ని మరలా అదే రాళ్ళ మీద సంఘంగా కడుతున్నాడు.
అలా సంఘంగా కట్టడం కొరకై యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితాల్లో ఈ రీతిలో మన ఉపవాస ప్రార్థనకు వచ్చిన మన జీవితాల్లో కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నా జీవితంలో కూడా బాధ పెట్టే రాళ్ళు ఉండే, దుర్వాసన కొట్టే రాళ్ళు ఉండే, నా జీవితంలో కూడా ప్రభా నాకు మెడకు ఉరిగా ఉండే రాళ్ళు ఉండే, నా జీవితంలో కూడా మీద పడే రాళ్ళు ఉండే, నా జీవితంలో కూడా బంధించిన రాళ్ళు ఉండే, వీటన్నిటి నుండి నాకు విడుదల ఇవ్వు. ఈ రాళ్ళ నుండి తీసివేయడానికి కొరకై ఈ రాళ్ళు ఏవైతే నా 500 అనుభవం కలిగిన రాళ్ళు నాలో ఉండేవో వీటిని తీసివేయడానికి నువ్వు ఉపవాస ప్రార్థన చేసావు. ప్రభా, నాలో ఉండ ఈ 500 అనుభవం కలిగిన రాళ్ళని తీసివేసి ప్రభా నాకు మూలక తలరాయిగా మీరు ఉండండి దేవా. తద్వారా సంఘము బండ మీద కట్టబడే సంఘముగా, క్రీస్తు అనే బండ మీద పునాది మీద కట్టబడిన సంఘముగా నన్ను సిద్ధపరచు. నేనే కాదు, నా కుటుంబీకులు, నా బంధుమిత్రులు, రక్త సంబంధికులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉంటారో నాకు కలిగిన వారందరూ కూడా ఏ రాళ్ళ చేత అయితే బాధించబడుతున్నారో, ఏ రాళ్ళ చేత దుర్వాసన కొట్టిన జీవితం ఉందో, ఏ రాళ్ళు అయితే మెడకు ఊరిగా ఉండయో, కట్టబడి ఉండయో మెడకు ఊరిగా, ఏ రాళ్ళు అయితే మీద పడుతున్నాయో, ఏ రాళ్ళు అయితే బంధించుండయో ఆ రాళ్లను తొలగించి, ఆ రాళ్లను తొలిపించేసి మూలకు నాకు తలరాయిగా ఉండి నన్ను క్రీస్తు అనే బండ మీద సంఘముగా కట్టు ప్రభు అని మనం ఏం చేయాలా? ఉపవాస ప్రార్థన చేయాలి. అలాగా ఆయన మనల్ని బాధించే రాళ్ళు, మనకు దుర్వాసన కొట్టే రాయి, మెడకు తల కట్టబడిన ఉరిగా ఉన్నటువంటి రాయి, బాధ పెట్టే రాయి, బంధించబడిన రాళ్ళని తీసివేసి ఆయన మనకు తలకు మూలరాయి గుండి మనల్ని క్రీస్తు అనే బండ మీద మనల్ని కట్టడం కొరకు ఆయన ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఆయన లాంటి ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు ఎలాంటి ఉపవాస ప్రార్థన అయితే మనలో ఉన్న రాళ్ళు తీసేసి ఆయన మనకు తలకు మూలరాయి గుండి మనల్ని సంఘం అనే బండ మీద కట్టడానికి ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. అటు ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. దయచేసి మనం అందరం కూడా ఆయన తలకు మూలరాయని, ఆత్మీయ సంఘం మీద ఆయన మనల్ని కడుతున్నాడని గుర్తెరిగి మనలో ఉన్న రాళ్ళు ఆయన తీసేస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఉపవాస ప్రార్థనలో మనలో ఉన్న రాళ్ళు ఏవైతుండే అవన్నీ తీసివేసుకోవడం కొరకు మనం ఉపవాస ప్రార్థన చేయాలి. అటు ఉపవాస ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. మనలో ఉన్న రాళ్ళు ఏవేవైతుండే అవన్నీ పోయి మనకు తలకు మూలరాయిగా ప్రభు ఉండి సమస్య అంటే అన్నిటి విషయాల్లో ముందుండి మనకి ఆయన ముందుండి నడిపిస్తూ క్రీస్తు అనే సంఘం మీద బండ మీద మనల్ని కట్టి దాని నుండి తొలగిపోకుండా ఆత్మీయంగా ఉండి మనలో ఉండే చెడ్డరాళ్ళను తీసివేసి ఆత్మీయమైన రాయిగా మనం కట్టబడే రాయిగా స్థిరపరచబడినట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థనలో ప్రవేశిద్దాం. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రకటనలు జ్ఞాపకం చేసుకుని ప్రకటించబడిన రీతిలో ప్రార్థనలు చేయండి.